జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మనం ప్రతి హిందూ గుండెల్లో రగులుతున్నటువంటి ఒక పెద్ద ఆవేదన గురించి, అలాగే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి అసలు పోరాటం గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా కొంతమంది కావాలనే సమాజంలో ప్రచారం చేస్తున్నటువంటి అబద్ధాల వెనక ఉన్నటువంటి అసలు వాస్తవాలను కూడా ఈరోజు మనం అయితే చర్చించుకుందాం. మన దేశంలో ఎప్పుడు కూడా ఒక పెద్ద చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. అదేంటయ్యా అంటే, మన దేశంలో హిందూ యాక్టివిస్టులకు ఎవరు అండగా నిలబడుతున్నారు, హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మన సంస్కృతి కోసం గ్రౌండ్ లెవెల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడే వాళ్లకు లీగల్ హెల్ప్ అంటే న్యాయపరమైనటువంటి సహాయం ఏ విధంగా దొరుకుతుంది అనేటటువంటి విషయాలపైన మనమంతా కూడా చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ రోజు మన దేశంలో గ్రౌండ్ మీద నిలబడి మన దేవాలయాల కోసం, మన సనాతన ధర్మ సంప్రదాయాల కోసం, అలాగే మన సనాతన ధర్మ రక్షణ కోసం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పోరాడే హిందూ వీరులు చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. కానీ అసలు సమస్య అనేది ఎక్కడ వస్తుందయ్యా అంటే, మన వాళ్ళు ఎప్పుడైతే ధర్మరక్షణ కోసం ముందుకు వస్తారో అప్పుడు ఆ అవతల వైపు ఉన్నటువంటి ఒక పక్కా ప్లాండర్ కౌంటర్ ఎకో సిస్టమ్ వీళ్లను టార్గెట్ చేయడం మొదలు పెడతాది. మన పవిత్రమైనటువంటి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రయత్నించేటటువంటి మన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల పైన ఆ అవతల వాళ్ళు అక్రమ కేసులన్నీ కూడా బనాయిస్తూ ఉంటారు. వాళ్ళను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే విధంగా చేసి తీవ్రమైనటువంటి ఇబ్బందులకంతా కూడా గురి చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ అంతా కూడా 99% వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనలాగా వాళ్ళు మూర్ఖులు కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఏంటంటే, మనం ఇప్పుడు కులాల వారిగా, వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా, భాషల వారిగా మనమేమో కొట్టుకొని చేస్తూ ఉంటాం. వాళ్ళు మిగతా విషయాల తర్వాత ఫస్ట్ అంతా ఏంటంటే వాళ్ళు కలిసే ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు కొన్ని బాధ్యతలు తీసుకుంటారు. సపోజ్ సోషల్ మీడియా అనుకోండి, కొంతమంది పోస్టులు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పోస్టులు పెట్టడానికి రాదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఏంటంటే కొన్ని గ్రూపులుగా వాళ్ళు ఏర్పడి మనం ఏదైనా మన దేశానికి సంబంధించిందో, లేకపోతే మన ధర్మానికి సంబంధించిందో, లేకపోతే మోడీ ప్రభుత్వానికి సంబంధించిందో ఏదైనా ఒక పోస్ట్ పెట్టామనుకోండి, ఇది బాగా వైరల్ అవుతా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఈ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ తీసుకుపోయి వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేస్తారు. మొత్తం అంతా వీళ్ళంతా వచ్చి దండయాత్ర చేసినట్టు నెగిటివ్ కామెంట్స్తో నింపేస్తూ ఉంటారు. లేకపోతే మన పోస్టుల మీద, మన పేజీల మీద రిపోర్ట్స్ కొడతా ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మన వాళ్ళకు ఎడ్డి మొహాలు అవన్నీ తెలియదు. మనోళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టే పోస్టులు కూడా మనోళ్ళు ఏమో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదేమో ఇంకా రీచ్ పెరిగిపోతూనే ఉంటుంది. మన వాళ్ళకు రిపోర్ట్ కొట్టడం అనేది ఎంత మాత్రం కూడా చేత కాదు. అసలు చాలా మందికి దాని గురించి అవగాహన కూడా లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తున్నట్టే మరోవైపున మనకైతే గోతులు తీస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. అందుకే గ్రౌండ్ మీద ఉండి పోరాడే ప్రతి హిందూ వీరుడికి ఒక బలమైనటువంటి న్యాయపరమైన రక్షణ, లీగల్ సపోర్ట్ అనేది చెప్పాలంటే చాలా అవసరం. అవసరమా కాదా? అలాంటి కష్టకాలంలో వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లకు అండగా నిలబడడం మనందరి కనీస బాధ్యత. మనం ఒకసారి చరిత్రను గనక గమనిస్తే కొన్ని పుస్తకాల్లోనూ, కొన్ని రకాల సిద్ధాంతాల్లో ఒక వింతైనటువంటి వాదన స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే ఒకప్పుడు ముస్లింల పాలన ఉండేదో, అంటే బ్రిటిషర్లు రాకముందు మన దేశంలో ఉన్నది వీళ్ళ పాలనే కదా, ఈ మొఘళ్ళు, తురకలు వీళ్ళంతా కూడా పరిపాలిస్తా ఉన్నారు. రకరకాల వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని, అంటే వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఎలాగైనా సరే ఆక్రమించుకోవడం తమ బాధ్యత అన్నట్టుగా కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. దానికోసం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు, పోరాటాలు కూడా చేస్తూ ఉంటారు. చూడండి, మన మాదిరి వాళ్ళు ఏం ఎదవలు కాదు, చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఇప్పుడు మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 2047కి ఈ దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆడవాళ్ళు ఏమో రీల్స్ చేస్తున్నారు, మోగాళ్ళు ఏమో డబ్బు వెనకాల పరిగెత్తున్నారు. అంటే ఒకరిని ఏదో నిందించాలని చెప్పి నేను మాట చెప్పడంలే, మన దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవం అయితే ఇదే. ఏమంటారా? సరే, ఇప్పుడు గతంలో ఈ తురకలు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు దారుల్ ఖిలాఫాగా మార్చాలని చెప్పేసి పగటికల్లంతా కూడా కంటా ఉంటారు. ఉదాహరణకు మనం కలకత్తాను లేదా పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని తీసుకుంటే, సిరాజ్ ఉద్ దౌలా కాలం అంటే 1757 వరకు అక్కడ సుల్తాన్ల పాలనంతా కూడా సాగింది. ఎప్పుడైతే ఆ క్రూరమైన అనాగరిక పాలన అంతమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని అసలు ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతారు. హిందువులను మానసికంగా దెబ్బతీయడానికి, అలాగే మన దేవాలయాలను అపవిత్రం చేయడానికి, విగ్రహాలను పగలగొట్టడానికి, గోవధను
మతాలను ఒక పెద్ద ఆయుధంగా వాడుకోవడమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఉంటా ఉన్నది. మన చరిత్రలో ఒకసారి చూసుకున్నా కూడా షేక్ అహ్మదీ సర్హిందీ అలాగే ఔరంగజేబు లాంటి పాలకులు ఈ విధమైనటువంటి కుట్రలనే అమలు చేశారు. ఈ రోజు మన దేశంలో పరిస్థితులన్నీ కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు ఈ రోడ్ల మీద ఈ నమాజులు చేయడం, ట్రాఫిక్ ను పూర్తిగా జామ్ చేయడం ఇదంతా కూడా మనం చూసినాం. కానీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రోడ్ల మీద నమాజ్ చేయడానికి వీలు లేకుండా చాలా కఠినమైనటువంటి నిబంధనలన్నీ కూడా తీసుకొచ్చారు. చట్టం అనేది అందరికీ ఒకటేనని అక్కడ నిరూపించి చూపించారు మన యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే బెంగాల్ విషయానికి వస్తే అక్కడ 1950 నాటి ఒక పాత రెగ్యులేషన్ అయితే ఉండాలి. అందులో స్పష్టంగా రాసి ఉండేది ఏంటయ్యా అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పశువులను అలాగే ఫిట్ గా లేని లేదా రోగాల బారిన పడినటువంటి జంతువులను కోయకూడదు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వ సర్టిఫికేట్ అయితే కావాలా. కానీ కొంతమంది సూడో సెక్యులర్ నాయకులు అలాగే హిందూ వ్యతిరేకులు కోర్టులకు పోయి బీఫ్ తినడం మా జన్మ హక్కు అని చెప్పేసి వాదించారు. ఒక బీఫ్ ఏమన్నది, కుక్కలను తినండి, నక్కలను తినండి, పందులను తినండి, అన్నిట్లో తినొచ్చు కదా. ఓన్లీ దాన్నే మాత్రం ఎందుకు? ఇలాంటి వారికి కోర్టులు కూడా గట్టిగా చురకలు అయితే అంటించాయి, మొట్టికాయలు వేసి పంపించాయి. కోర్టులు గట్టిగా సమాధానం చెప్పేసరికి వీళ్ళంతా కూడా ఒక్కసారిగా దారిలోకి అయితే వచ్చారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గోవధ నిషేధ చట్టం చెప్పాలంటే మరింత కఠినంగా అమలవుతోంది. మన దేశ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం కూడా గోరక్షణ అనేది ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత. భారతదేశంలో ఈ సూడో సెక్యులర్ ముఠా అనేది ఒక కొత్త వింతన అయితే సృష్టించింది. నిజానికి సెక్యులరిజం అంటే ప్రభుత్వం అనేది అన్ని మతాల పట్ల తటస్థంగా ఉండటం, ఏ మతానికి సపోర్ట్ చేయకుండా ఉండడం. అవునా కదా? చరిత్రలో కొంచెం జాగ్రత్తనండి. చరిత్రలో యూరప్ లో పోప్ అధికారాలను ఆయన జోక్యాన్ని పరిమితం చేయడానికి తెచ్చిన కాన్సెప్టే ఇది, ఏది సెక్యులరిజం అనేది. కానీ మన దేశంలో మాత్రం హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండాలి. ఆ అవతల వాళ్ళు ఏం చేసినా కూడా నోరు మూసుకొని భరించాలి అనేటటువంటి ఒక కొత్త నకిలీ సిద్ధాంతాన్ని సామాన్య హిందువుల పైన బలవంతంగా రుద్దినారు. ఏది బాగా గరుకు బండ మీద చాక్పీసేసి రుద్దినట్టు. ఈ ముఠ ఎంతవరకు తెగించిందంటే ముంబైలోని మీరా రోడ్ లాంటి ప్రాంతాలను ఒక చిన్న అంటే ఒక మినీ పాకిస్తాన్ లాగా మార్చే ప్రయత్నం చేశారు. మున్సిపల్ చట్టాల ప్రకారం జంతువులను కేవలం గుర్తింపు పొందినటువంటి స్లాటర్ హౌస్లలో అంటే కసాయిఖానాలో మాత్రమే కోయాల. కానీ వీళ్ళు సొసైటీ లోపలికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటారు. చూడండి, రోడ్ల మీద నమాజ్ చదివి ముక్కోటి దేవతలను ఆరాధించే మనలాంటి హిందువులను తక్కువ చేసి చూపించాలనేటటువంటి ఒక అహంకారం, భయాందోళన సృష్టించాలనేటటువంటి కుట్ర కొంతమంది అయితే కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. కలకత్తా నగరం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావులు మేయర్ గా పనిచేసినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి స్థలం. అలాంటి విద్యావంతులు, గౌరవప్రదమైన ప్రజలు ఉన్నటువంటి నగరంలో ఈ మమతా బేగం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఫిర్హాద్ హకీంను మొదటి ముస్లిం మేయర్ గా కూర్చోబెట్టింది. ఇది బెంగాల్ సంస్కృతికి జరిగినటువంటి అతి పెద్ద అవమానం. ఇక ఆయన గారి కుమార్తె ముందుకు వచ్చి మేము మేక మాంసం తినము, ఆవు మాంసం కూడా తినము, కానీ తినేవాళ్ళ నమ్మకాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఈ తెలివితేటలు చూడండి. అదే నేను చెప్పింది. వీళ్ళలో చాలా వర్గాలు ఉంటాయి, చాలా టీంలు ఉంటాయి. మనల్ని అనవసరంగా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కోర్టుల్నే తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేశంలో ముస్లింల పైన ఆంక్షలు విధిస్తున్నారు, కానీ విదేశాలకు మాత్రం బీఫ్ ఎగుమతి చేస్తున్నారంటూ ఒక కొత్త అబద్ధాల నెరేటివ్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేధావులందరికీ న్యూస్ అఖండ వేదికగా ఒక గట్టి సమాధానంతో కూడినటువంటి వాస్తవాలను అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భారతదేశం నుంచి జరిగేటటువంటి మాంసం ఎగుమతుల చట్టంలో స్పష్టంగా రాసి ఉండాలి. ఆవులు, ఎద్దులు అలాగే వాటి దూడల మాంసం ఎగుమతి చేయడం భారతదేశంలో పూర్తిగా నిషేధించారు. ఇక్కడి నుంచి బీఫ్ పేరుతో ఎగుమతి అయ్యేది కేవలం గేదె మాంసం మాత్రమే. అర్థమవుతుందా? మన సనాతన సాంప్రదాయంలో మహిషాసుర మర్దిని పూజ చేస్తాం. ఇక్కడ మహిషే అంటే గేదె బలి అనేది మన సాంప్రదాయాల్లో ఎప్పటి నుంచో ఉండాలి. కాబట్టి ఆవు మాంసం ఎగుమతి అవుతుంది అనేది ముమ్మాటికి అబద్ధం. కేవలం ఇది మన హిందువులను అయోమయంలో పడేయడానికి ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే. ఈ రోజు దేశంలో మోడీ గారి నాయకత్వంలో హిందూ సమాజం అనేది చాలా బాగా వేగంగా మేల్కొంటుంది. దీనివల్ల ఈ సూడో సెక్యులర్ ముఠ కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఈ ముస్లిం ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా విఫలమైపోతుంది. వాళ్ళకి ఇప్పుడు అన్ని వైపుల నుంచి నష్టమే కనపడుతుంది. 35% ముస్లింల జనాభా ఉన్నటువంటి అస్సాంలో జాతీయవాద ప్రభుత్వం ఉండాలి. 27% ముస్లింల జనాభా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వాళ్ళ చేతుల్లోంచి జారిపోయింది. 19% ముస్లింల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అసలు వాళ్ళ చేతికే చిక్కడంలే. అలాగే 17% ముస్లింల జనాభా ఉన్నటువంటి
బీహారు వాళ్ళ పరిధి దాటిపోయింది. ఎక్కడైతే హిందువుల జనాభా ఎక్కువగా ఉండి కూడా తమలో తాము కులాలు వర్గాల పేరుతో కొట్టుకుంటున్నారో, అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల అక్కడక్కడ మాత్రమే ఈ ఓటు బ్యాంక్ రాజ్యాలన్నీ కూడా సాగుతున్నాయి. చివరగా న్యూస్ అఖండ ద్వారా మనం చెప్పేది ఒకటే, మీరు దుబాయ్కి పోతారు, లేకపోతే ఆ ఖతార్కి పోతారు, కువైట్కి పోతారు, బహ్రెయిన్ పోతారు, మస్కట్ పోతారు, ఆ ముస్లిం దేశాలకు వెళ్తే అక్కడ చట్టాలను ఎలాగైతే భయపడుతూ పాటిస్తారో, కొంతమంది అంటూ ఉంటారు, అరే మీరు ఆడి బాగా బతుకుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఏంది బతికేది, బానిసలాగా బతుకుతూ ఉంటారు. కనీసం గుడి కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. కనీసం పబ్లిక్గా దేవుడికి దండం పెట్టుకోవాలన్నా, లేకపోతే మొహాలు బొట్టు పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది ఉండదు. అప్పుడే వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారు, ఏది నోటికి వచ్చేట్టు మాట్లాడి మొహాన అని ఊసిపోతారు. వీళ్ళు జంతువులు, వీళ్ళు పశువులు అని చెప్పేసి నోటికి వచ్చేట్టు మాట్లాడిపోతారు. అదే విధంగా ఇక్కడ మెజారిటీ ప్రజలు మిగతా వాళ్ళు చేస్తే ఎట్లుంటుంది? అలాంటి దాన్నైనా మీరు కోరుకుంటున్నారు. ఆ విధంగా మీరు అంటే విదేశాల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా భయపడుతూ పాటిస్తూ ఉంటారో, భారతదేశంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ చట్టాలను, ఇక్కడ మున్సిపల్ రూల్స్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఇది ఏ ముస్లిం దేశం కాదు కదా, ఇది భారతదేశం. ఇక్కడ మెజారిటీ ప్రజల భావాలను, ఈ దేశ చట్టాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిందే. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లకు వాళ్ళ స్థాయి ఏంటో గట్టిగానే చూపిస్తున్నారు. చూశారు కదా, మొన్నంతా కూడా ముంబైలో ఆక్రమణలంతా కూడా కూల్చేశారు. అక్కడ ఏం జరిగిందో మీరంతా కూడా చూసే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలను గౌరవించండి, ఒక మంచి పౌరుడిగా జీవించండి. నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్న ఈద్ సందర్భంగా అక్కడ ఏం జరిగిందో కూడా మీరంతా కూడా చూసే ఉంటారు. అంటే ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహాదీలంతా కూడా రెచ్చిపోతా ఉన్నారు. నిన్న ఏం జరిగింది, పశ్చిమ బెంగాల్ అంతా కూడా ఈ ఈద్ వేడుకలు ప్రశాంతంగా ముగిసిపోయినాయి. అది నేను చెప్పేది, ఎవరైనా కూడా దేశ చట్టాలకు, రూల్స్ కు లోబడే ఉండాలా, అప్పుడే అందరూ బాగుంటారు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను, ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకంటే నిజాలు 10 మందికి తెలియాలి కదా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను, అంటే నేను చాలా పాయింట్లు చెప్పా, దానికి సంబంధించి కనీసం ఏదైనా మీకు నచ్చిన పాయింట్ ఒకటైనా ఉండొచ్చు, వాటికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.